ఏపీలో పెట్టుబడులే లక్ష్యంగా మంత్రి లోకేష్ కొరియా పర్యటన సాగుతోంది. ఆర్థిక, పారిశ్రామిక, మ్యారిటైమ్, ఫుట్వేర్ రంగాల్లో పెట్టుబడుల కోసం పలు సంస్థలతో సమావేశమయ్యారు. ఏపీ మంత్రి నారా లోకేష్ దక్షిణ కొరియాలో బిజీగా గడిపారు. ఆంధ్రప్రదేశ్కు భారీ పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా పారిశ్రామికవేత్తలు, పలు సంస్థల ప్రతినిధులతో భేటీలు నిర్వహించారు. సియోల్ నుంచి రైలులో బుసాన్ చేరుకొని అపెక్స్ కొరియా కేంద్రాన్ని లోకేష్ ప్రారంభించారు. ఏపీలో పెట్టుబడులు పెట్టాలనుకునే కొరియా సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య ఇది వారధిగా పనిచేస్తుందని తెలిపారు. ఇప్పటికే ఏపీలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న సంస్థలకు అవసరమైన సేవలు కూడా ఈ కేంద్రం ద్వారా అందనున్నాయని వివరించారు. బిఎన్కే ఫైనాన్షియల్ గ్రూప్ ఉన్నతాధికారులతో మంత్రి లోకేష్ సమావేశమయ్యారు. అమరావతిలో బిఎన్కే శాఖ ఏర్పాటు చేయాలని కోరారు. పారిశ్రామిక పార్కులు, విద్యుత్ రంగ ప్రాజెక్టులలో మౌలిక వసతుల నిధుల సమీకరణలో భాగస్వామ్యం కావాలని ఆహ్వానించారు. స్టార్టప్లు, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు మద్దతుగా ఆర్టీఐహెచ్లో భాగస్వామ్యం కావాలని సూచించారు. పాదరక్షలు, వాటి విడిభాగాల తయారీ సంస్థ బూఎంగ్ గ్రూప్ సీఈఓ ర్యాన్ కాంగ్తో లోకేష్ సమావేశమయ్యారు. ఫుట్వేర్, షూ లేస్లు, మెటల్ హార్డ్వేర్, అనుబంధ ఉత్పత్తుల తయారీ యూనిట్ను ఏపీలో ఏర్పాటు చేయాలని కోరారు. కొరియా మెరైన్ ఎక్విప్మెంట్ అసోసియేషన్ నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో లోకేష్ పాల్గొన్నారు. భారత తూర్పు తీరంలో సముద్ర వాణిజ్యానికి ఏపీ అత్యంత అనుకూల రాష్ట్రంగా నిలుస్తుందని వివరించారు. 1053 కిలోమీటర్ల తీర ప్రాంతం, ఒక మేజర్ పోర్ట్, 5 నాన్ మేజర్ పోర్టులు, నిర్మాణంలో ఉన్న 4 గ్రీన్ఫీల్డ్ పోర్టులు రాష్ట్ర బలమని చెప్పారు. దుగరాజపట్నంలో ఏర్పాటు చేస్తున్న షిప్ బిల్డింగ్ క్లస్టర్లో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. కుప్పం, తిరుపతి, విశాఖను అనుసంధానిస్తూ దక్షిణ భారత తయారీ క్లస్టర్ అభివృద్ధి చేయాలని ప్రతిపాదించారు. బుసాన్లోని స్మార్ట్ హెల్త్ కేర్ ఫుట్వేర్ తయారీ సంస్థ షూఆల్స్ ఫ్యాక్టరీని మంత్రి లోకేష్ సందర్శించారు. రక్త ప్రసరణను మెరుగుపరిచే మ్యాగ్నెటిక్ టెక్నాలజీ, కండరాల అలసటను తగ్గించే చిప్లు, వైబ్రేషన్ వ్యవస్థ, యాంటీ బ్యాక్టీరియల్ మెటీరియల్స్, కూలింగ్ సోల్స్, ఏఐ ఆధారిత స్మార్ట్ మెడికల్ ఫుట్వేర్ తయారీ విధానాన్ని పరిశీలించారు.